హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అపిషా గణితశాల. ఈరోజు వీడియోలో మనం సీటెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాము. ఇఫ్ x is equals to 4/7, y is equals to minus 11/15, then the reciprocal of x plus y is. So what is reciprocal? Reciprocal is nothing but డినామినేటర్ని న్యూమరేటర్లో రాయాలి, న్యూమరేటర్ని డినామినేటర్లో రాస్తే అదే రెసిప్రోకల్ అంట. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ ఎనీ ఫ్రాక్షన్ 2/3. ద రెసిప్రోకల్ ఆఫ్ 2/3 ఈజ్ వాట్? 3 అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, అంటే డినామినేటర్లో ఉన్న నెంబర్ న్యూమరేటర్లో రాయాలి, న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని డినామినేటర్లోకి షిఫ్ట్ చేయాలి. సో వాట్ ఈజ్ ది రెసిప్రోకల్ ఆఫ్ 2/3? 3/2. సో అలాగే రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి అంటే, ఎక్స్ ప్లస్ వైని మనం ఎక్స్ ప్లస్ వై బై 1 అని రాయొచ్చు. ఎందుకంటే ఒక హోల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని రాసాను అనుకో, 2 అంటే సింప్లీ 2 అని కాదు, 2/1 అని అర్థం. డినామినేటర్లో 1 ఉన్నా లేకున్నా ఒకటే. సో 2 అంటే మీనింగ్ ఏంటి? 2/1 అంటే హోల్ నెంబర్ని నేను ఒక రేషనల్ నెంబర్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు బై లైక్ ప్లేసింగ్ ది 1 ఇన్ ద డినామినేటర్. ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ వైని నేను ఎక్స్ ప్లస్ వై బై 1గా రాస్తున్నాను. అలా రాయొచ్చు. ఎక్స్ ప్లస్ వై అన్నా ఎక్స్ ప్లస్ వై బై అన్నా ఒకటే. సో దీనికి రెసిప్రోకల్ ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 అంటే ఏంటి చెప్పా కదా, డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లో ఉన్నది ఏంటి? 1 కదా. న్యూమరేటర్లో ఉన్నది ఏంటి? ఎక్స్ ప్లస్ వై కదా. సో రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ 1/x ప్లస్ వై. సో మనకి రెసిప్రోకల్ ఏంటి అనేది తెలిసింది. సో ఫస్ట్ మనకి ఎక్స్ అండ్ వై వాళ్ళు ఇచ్చారు కదా. సో ఫస్ట్ మనం ఎక్స్ ప్లస్ వై ఏంటో కనుక్కుందాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 4/7, వై వాల్యూ ఏమి ఇచ్చాడు? -11/15. ఇక్కడ చూడండి, 4/7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. సో 11/15. సో ఎల్సిఎం చేయాలి మనం. 2 ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్షన్ లేకపోతే అడిషన్ చేయడానికి మనం ఎల్సిఎం యూజ్ చేయాలి. డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటేనే మనం సబ్ట్రాక్షన్ చేయగలుగుతాం. ఈక్వల్గా లేకపోతే మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయలేం. సో ఇక్కడ 7 ఉంది డినామినేటర్, ఇక్కడ 15 ఉంది కదా. సో ఫస్ట్ మనం డినామినేటర్స్ని ఈక్వల్గా చేసుకోవాలి. ఈక్వల్గా చేసుకోవడానికి మనం ఎల్సిఎం చేస్తున్నాం. 7,15కి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు, ఓకేనా. 7కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ 7. 15కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3, 5 అండ్ 15. ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ లేదు అదర్ దెన్ 1. అంటే డైరెక్ట్గా మీరు ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు ఎల్సిఎం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ 7 అండ్ 15ని మల్టిప్లై చేసుకోవచ్చు. 7 15s ఆర్ హౌ మచ్? 105. సో ఆ 105ని నేను ఇక్కడ డినామినేటర్లో 105 రాసుకొని, చూడండి ఈ 7 టేబుల్లో 105 ఎక్కడొస్తుంది? 7 15s ఆర్ కదా కదా. నేను 7కి 15 మల్టిప్లై చేస్తే నాకు 105 వస్తుంది కదా. ఈ 15ని న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి. సో 4 ఇంటూ 15 మైనస్ 15 టేబుల్లో 105 ఎప్పుడు వస్తుంది? 7 టైమ్స్ కదా. ఈ 7 అనేది 11తో మల్టిప్లై చేయాలి. సో 11 ఇంటూ 7. సో మనకు వచ్చేసింది 4 ఇంటూ 15 మైనస్ 11 ఇంటూ 7 ఈజ్ హౌ మచ్? 4 15s ఆర్ 60, 11 7s ఆర్ 77 బై 105. సో 60 మైనస్ 77 బై 105 ఎంత? ఇప్పుడు మనం 60 మైనస్ 77, ఇక్కడ బిగ్గర్ నెంబర్ని స్మాలర్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా, అప్పుడు మనకి మైనస్ సింబల్ అనేది వస్తుంది. ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 77 కదా. 77కి నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా నెగిటివ్ వాల్యూ తీసుకోండి. నార్మల్గా సబ్ట్రాక్షన్ చేసేయచ్చు. 77 నుంచి 60ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 17 కదా. సో -17/105. సో ఇక్కడ 60 మైనస్ 77 మైనస్ ఎందుకు వచ్చింది అంటే, బిగ్గెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్లో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి వాల్యూ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? -17/105. ఇది మనకి ఎక్స్ ప్లస్ వై వాల్యూ. ఇది ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది మనకి? 17/105 వచ్చింది. మనకు కావాల్సింది 1/x ప్లస్ వై వాల్యూ. చెప్పాను కదా, ఇప్పుడు 1/x ప్లస్ వై వాల్యూ రావాలి అంటే జస్ట్ రెసిప్రోకల్ ఆఫ్ -17/105 ఏమవుతుంది? రివర్స్ అవుతుంది కదా. డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి షిఫ్ట్ అవుతుంది, న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి షిఫ్ట్ అవుతుంది. సో -105/17.
సో ద ఆప్షన్ ఈస్ 2. చూడండి ఇక్కడ ఆప్షన్స్ సేమ్ ఇచ్చాడు, ఈ రెండు. సో కన్ఫ్యూజన్ అయ్యి ఆప్షన్ 1 కూడా పెట్టేసి వస్తారు. సో జాగ్రత్తగా ఆప్షన్స్ చూసి పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్. The difference between the LCM and HCF of the numbers 450, 825 and 675 is. సో డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. LCM minus HCF is how much అంటున్నాడు. సో మనం LCM ఆఫ్ 450, 825, 675 అండ్ HCF కనుక్కునే ముందు ఫస్ట్ మనకి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 450, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 825, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 675 ఏంటో కనుక్కుందాం. సో అది కనుక్కోవడానికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ 450కి నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, అంటే ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇచ్చిన నెంబర్ 450 కదా. సో నేను 2 టేబుల్లో చెక్ చేస్తాను. చూడండి లాస్ట్కి 0 ఉందంటే కంపల్సరీ 2 టేబుల్లో పోతుంది. సో 2 2s are 4, 2 2s are 4, రిమైండర్ is 1, that is 10, 2 5s are 10. నెక్స్ట్ టేక్ 5 టేబుల్, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి, లాస్ట్ డిజిట్ 5 ఉన్నా 0 ఉన్నా 5 టేబుల్లో వస్తుంది. డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో 5 4s are 20, రిమైండర్ is 2, 25, 5 9s are 25. నెక్స్ట్ 49, సారీ ఇక్కడ 5 వస్తుంది. సో 5 5s are 25, సో 45. నెక్స్ట్ 5 9s are 45, నెక్స్ట్ 3 3s are 9. చూడండి అన్ని ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి కదా. సో 450ని నేనేం రాయొచ్చు, 2 × 5 × 5 × 3 × 3 అని రాయొచ్చు. నెక్స్ట్ సేమ్ 825 కూడా కనుక్కుందాం. సో 825కి ఎలా కనుక్కోవాలి చూడండి. సో 825, సో 5 ఉంది కదా, 5 టేబుల్లో వస్తుంది చూడండి. 5 1s are 5, సో ది రిమైండర్ ఈజ్ 3, 5 6s are 30 and the remainder is 2, 5 5s are 25. నెక్స్ట్ 5 3s are 15 and the remainder is 1, 5 3s are 15. సో 33 will come in 3 table, 3 11s are 15. ఎక్కడైతే ప్రైమ్ నెంబర్ వస్తుందో అక్కడ నేను స్టాప్ చేసేస్తున్నాను చేయడం. సో 5 5 3 × 11, this is the prime factorization of the 825. Next we'll see the prime factorization of 675. చూడండి సేమ్ 5 టేబుల్ తీసుకోండి. 5 1s are 5, 5 3s are 15, the remainder is 2, 5 5s are 25. Next again take 5 table only. 5 2s are 10 and the remainder is 3, 5 7s are 35. 27 ఏ టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. సో 3 9s are 27 and 3 3s are 9. సో ఇక్కడ మన ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి అక్కడ స్టాప్ చేసేసాయి. సో ఇప్పుడు మనం వీటన్నిటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం రాద్దాం. సో 450ని మనం ఎలా రాయొచ్చు, 2 × 5 × 5 × 3 × 3. ఓకే, సో దీన్నే మనం ఎలా రాయొచ్చు, 2 × 5 స్క్వేర్ × 3 స్క్వేర్. ఓకే, జస్ట్ 5 × 5, 5 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది, 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి నువ్వు అంత పవర్ని రేజ్ చేయాలి, 5 పవర్ 2. ఇక్కడ 3 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుందో అన్ని టైమ్స్ని పవర్ రేజ్ చేయాలి. సో నెక్స్ట్ సేమ్ అలాగే 825ని నేను ఏం రాయొచ్చు, ఇక్కడ 5 అనేది ఎన్ని 5s ఉన్నాయి, 2 5s ఉన్నాయి కదా. సో నేను దీన్ని 5 స్క్వేర్ అని రాస్తాను. ఇంటూ I'll write in order. So 5 square into 3 into 11. Next we have 675. 675కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమొచ్చింది, 5s ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2 ఉన్నాయి. సో 5 స్క్వేర్. 3s ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది, 3 టైమ్స్ కాబట్టి 3 క్యూబ్. ఓకే, 5 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో చూడండి. సో ఎల్సిఎం అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్
ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్స్. మనం ఇక్కడ ఏం చూడాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్స్ ఏమున్నాయో చూడాలి. గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇవి ఏంటి, వీటిని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం కదా. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ పవర్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ చేయండి. ఇక్కడ 5² ఉంది, ఇక్కడ 5² ఉంది, ఇక్కడ 5² ఉంది. కామన్ ఉంది కాబట్టి 5² అనేది యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోవాలి ఎల్సిఎం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3² 3 అండ్ 3³ ఈ మూడిట్లలో ఏది పవర్ ఎక్కువ ఉంది, 3³ కదా హైయెస్ట్ పవర్ ఇక్కడ. సో ఆ 3³ యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోవాలి. మిగతా దాంట్లో నేను ఏం రాయాలి అంటే ఇక్కడ 2 లేదు కదా, నేను ఇలా కూడా రాయొచ్చు దీన్ని. ఇక్కడ 11 లేదు కాబట్టి నేను 11⁻0 రాయొచ్చు. ఎందుకంటే ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. 11⁻0 అంటే ఏంది, 1 కదా. సో ఇక్కడ మనకు వాల్యూ అనేది ఎలాగో చేంజ్ అవ్వదు. ఇక్కడ కూడా నేను 2⁻0 అని రాసుకుంటాను. ఇక్కడ నాకు లేని నెంబర్స్ ఏంటి, 2⁻0 అండ్ 11⁻0. అన్నిటిలో కామన్గా నెంబర్స్ అన్ని రాసేసుకున్నాను. చూడండి ఇప్పుడు 2 ఉంది, ఇక్కడ 2⁻0 ఉంది, ఇక్కడ 2⁻0 ఉంది. ఇందులో హైయెస్ట్ పవర్ ఏంటి, 2 కదా, 2⁻1 కదా. సో ఆ 2⁻1 రాసేసుకున్నాం. ఇంటూ ఇక్కడ 11⁻0 11 11⁻0 11 అండ్ 11⁻0. ఈ మూడిట్లలో హైయెస్ట్ పవర్ ఏంటి, 11⁻1 కదా. ఆ 11⁻1 రాసేసుకోండి. ఇది ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 450, 825 అండ్ 675 ఈస్ 5² ఇంటూ 3² ఇంటూ 2 ఇంటూ 1 11. ఓకే, దిస్ ఈజ్ 11. Now multiply 5 5s are 25, 3² is nothing but 3 3s are 9 into 2 into 11. Total value is 25 into 9 into, sorry, highest power is 3³ కదా. సో 27 వస్తుంది ఇక్కడ. సో 25 into 27 into 2 into 11. సో 25 into 27 into 2 11s are is how much, 22 వస్తుంది. ఈ 3 నెంబర్స్ని మనకు మల్టిప్లై చేస్తే టోటల్ ఆన్సర్ మనకి 14,850 వస్తుంది. దిస్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 నెంబర్స్. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్స్. హెచ్సిఎఫ్కి ఏంటి తీసుకోవాలి మనం, స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్స్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇందులో ఉన్న కామన్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి, అది కూడా స్మాలెస్ట్ పవర్ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. చూడండి ఇక్కడ, సో 5 చూడండి 5² 5² 5², ఈ 3 కామన్గా ఉంది కదా. ఇందులో స్మాలెస్ట్ పవర్ అంటే 5² అవుతుంది. నెక్స్ట్ పవర్ని 2 లేదు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2⁻0 అంటే 1. I'll rub this one. సో ఇక్కడ మనం హెచ్సిఎఫ్ కనుక్కుందాము. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 450ని మనం ఎలా రాసాము, 2 into 3² into 5² అండ్ 825ని ఎలా రాసాము, 5² into 3 into 11 అని రాసాము. నెక్స్ట్ 675ని 5² into 3³ into 3³ దాట్స్ ఇట్. సో ఇందులో మనము హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ది కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 అనేది ఇందులో ఉంది, బట్ ఇందులో ఉందా, లేదు, ఇందులో లేదు కాబట్టి కామన్గా లేదు. నెక్స్ట్ 3² 3 అనేది ఇందులో ఉంది, సెకండ్ నెంబర్లో ఉంది, థర్డ్ నెంబర్లో ఉంది. ఇందులో స్మాలెస్ట్ పవర్ ఎందులో ఉంది, ఇక్కడ కదా, 3 కదా. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 into ఇక్కడ 5² 5² 5² కామన్, సో 5². సో 3 into 5² is the HCF of the 450, 825 and 675. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3 into 5². 5² is how much, 25. సో 25 3s are 75.
సో మనకి హెచ్సిఎఫ్ అంటే ఏమొచ్చింది, ఎల్సిఎం ఏందో వచ్చింది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది డిఫరెన్స్. సో డిఫరెన్స్ బిట్వీన్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 14,850 minus 75 is how much? Subtract చేయండి. 14,850 minus 75. So 10 and 14 and 7. So 10 minus 5 is 5, 14 minus 7 is 7, and 7, 4 and 1. So 14,775 is the correct answer. So the correct option is 2. Next, minus 3 by 4 whole cube and whole power 4. సో ఇక్కడ మనం this one is equals to అన్నాడు. First read the options. First option is minus of 3 by 4 whole power 7. Second option is 3 by 4 whole power 7. And third option is minus of 3 by 4 power 12. And fourth option is 3 by 4 whole power 12. ఈ 4 ఆప్షన్స్లో వాళ్ళు మనకి ఏం సాల్వ్ చేసి చెప్పలేదు, జస్ట్ పవర్స్ మాత్రం యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా అనేది, లేకపోతే మల్టిప్లై చేయాలా అనేది తెలియాలి. సో మనకి ఈక్వేషన్స్ అండ్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏ పవర్ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎంఎన్. అంటే ఒక బేస్కి 2 పవర్స్ ఉంటే ఆ 2 పవర్స్ 2 ఎక్స్పోనెంట్స్ అనేవి మల్టిప్లై అవుతాయి. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇది కనుక్కోవచ్చు. సో minus 3 by 4 whole cube and whole power 4 is equals to minus 3 by 4 whole power 3 into 4. How much? Minus 3 by 4, 3 into 4 is 12. So minus 3 by 4 whole power 12. ఆప్షన్ ఉందా ఎక్కడైనా? లేదు. సో నెక్స్ట్ ఈ మైనస్ అనేది తీసేయాలి. మనకు తెలుసు ఏదైనా ఒక నెగిటివ్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై అవుతే, ఏదైనా ఒక నెగిటివ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై అవుతే మనకి పాజిటివ్ నెంబర్ వస్తుంది. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ -1 ఉంది. సో -1ని హోల్ స్క్వేర్ అందాం. అంటే ఈవెన్ నెంబరే కదా ఎక్స్పోనెంట్. -1 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? 2 టైమ్స్. అంటే -1 ఇంటూ -1 ఈజ్ హౌ మచ్? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s are 1. అంటే ఎప్పుడైనా ఒక నెగిటివ్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై అవుతే సేమ్ నెంబర్, అది పాజిటివ్ నెంబర్గానే వస్తుంది. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై అవుతే చూడండి, -1 హోల్ క్యూబ్ ఏమవుతుంది చూడండి, -1 ఇంటూ -1 ఇంటూ -1. హౌ మచ్? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ -1. సో నెగిటివ్ నెంబర్ ఇస్తుంది కదా. సో ఇక్కడ ఈ -3/4 అనేది ఎన్ని ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రేజ్ అయింది కదా. సో మనం ఇది పాజిటివ్ అయిపోతుంది. అంటే దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు, -1 హోల్ పవర్ 12 ఇంటూ 3/4 అని రాయొచ్చు. ఇక్కడ ఏం లేదు అంటే 1 తీసుకోవచ్చు, వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది మల్టిప్లై అవుతుంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది. సో ఇట్ బికమ్స్ 3/4 హోల్ పవర్ 12. సో ఇదంతా అవసరం లేదు అనుకున్నా కూడా మీరు డైరెక్ట్ ఈ స్టెప్ రాసేయచ్చు. ఏదైనా ఒక నెగిటివ్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రేజ్ అయినప్పుడు, పవర్ రేజ్ అయినప్పుడు మీరు డైరెక్ట్ పాజిటివ్గా రాసేయచ్చు, 3/4 హోల్ పవర్ 12 అని రాసేయచ్చు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The value of 1 divided by 2, 2/3 plus 1 divided by 3, 1/5 plus 1 divided by 2/9. ఇక్కడ 2, 2/3, 3, 1/5 అనేంటి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకేనా? ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడానికి ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే 3 into 2 plus 2, 3 into 2 ప్లస్ ఈ న్యూమరేటర్లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని యాడ్ చేయాలి. సో బై యాజ్ ఇట్ ఈస్ డినామినేటర్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ రాసేసేయాలి. సో 3 into 2 plus 2, that means 3 2s are 6, 6 plus 2 is how much? 8, 8/3. నెక్స్ట్ సేమ్ 3 1/5ని మనం కన్వర్ట్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 5 into 3 plus 1,
5 into 3 plus 1 by 5. So 5 3s are 15 plus 1 by 5. That is 16 by 5. సో ఎప్పుడైనా మనం ఓన్లీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మాత్రమే మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయొచ్చు అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మాత్రమే కన్వర్ట్ చేయొచ్చు. నేను ఎలా చెప్తున్నాను ఈ ఫ్రాక్షన్ అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది, డినామినేటర్ అనేది న్యూమరేటర్ కంటే తక్కువగా ఉంది కాబట్టి, డినామినేటర్ ఈజ్ లెస్ దెన్ ది న్యూమరేటర్ కాబట్టి ఇలాంటి ఫ్రాక్షన్స్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. అదే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువగా ఉంటే అలాంటి ఫ్రాక్షన్స్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. సో 1 డివైడెడ్ బై, సేమ్ విల్ రైట్ హియర్ 1 డివైడెడ్ బై 2, 2/3 అంటే ఎంత? 8/3 కదా, ఆ 8/3 ఇక్కడ రాసుకోండి. ప్లస్ 1 డివైడెడ్ బై 3, 1/5 అంటే ఎంత? 16/5 కదా, యాస్ట్రిస్ రాయండి 16/5 ప్లస్ 1 డివైడెడ్ బై 2/9. సో ఇక్కడ నేను డివిజన్ని ఇంటూలా కన్వర్ట్ చేశాను అంటే ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో రెసిప్రోకల్ ఆఫ్ 8/3 ఈజ్ 3/8. ఓకే, నెక్స్ట్ ప్లస్ 1 ఈ డివిజన్ని మల్టిప్లికేషన్ లాగా కన్వర్ట్ చేసినప్పుడు డినామినేటర్లో ఉన్న నెంబర్ రెసిప్రోకల్గా మారుతుంది. సో ఎందుకంటే ఇది ఫ్రాక్షన్ ఉంది కదా డినామినేటర్లో, కాబట్టి రెసిప్రోకల్ రాయాలి. సో 16/5ని 5/16గా మారుతుంది. ప్లస్ 1 డివైడెడ్ బై అంటే 1 ఇంటూ 2/9కి రెసిప్రోకల్ ఏంటి? 9/2. సో 1 times 3/8 ఈజ్ 3/8 ప్లస్ 1 times 5/16 ఈజ్ 5/16 ప్లస్ 1 times 9/2 ఈజ్ 9/2. సో ఈ ఫ్రాక్షన్స్ అన్నీ యాడ్ చేయడానికి కంపల్సరీ ఎల్సిఎం అనేది ఈక్వల్ అయి ఉండాలి. సో ఈక్వల్ చేయడానికి మనం ఫస్ట్ ఎల్సిఎం కనుక్కుందాం. 8, 16, 2కి ఎల్సిఎం ఎంత చూడండి. 2 4s are 8, 2 8s are 16, 2 1s are 2. నెక్స్ట్ 2 2s are 4, 2 4s are 8, 2 1s 2 2s and 2 1s. చూడండి 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో మనకి ఎల్సిఎం అనేది 16 వచ్చింది. సో డినామినేటర్ని మనం 16గా రాసుకోవాలి. సో 8 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే నీకు 16 వస్తుంది? 8 2s are కదా, 8 times 2 ఈజ్ 16 కదా. సో ఈ 2 అనేది 3తో మల్టిప్లై చేయాలి. 16ని 16 రావడానికి ఎన్ని టైమ్స్? సో 1 టైం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 6 times 1 ఈజ్ 16. ఈ 1నే న్యూమరేటర్తో కూడా మల్టిప్లై చేయాలి. 2ని 2 times 8 ఈజ్ 16 కదా. సో 2 into 8, 9 into 8. సో 3 2s are 6 ప్లస్ 5 1s are 5 ప్లస్ 9 8s are 72. యాడ్ చేయండి ఇవంతా. 6 plus 5 is 11. 11 plus 72 is how much? 83/16. సో ఈ 83/16 కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఎలా ఉంది? డెసిమల్ నెంబర్లో ఉంది కాబట్టి మనం డివిజన్ చేయాలి. చేయండి 16 83. సో 16 5s are 80. సో ద రిమైండర్ ఈజ్ 0 అండ్ 3 అనేది 16 టేబుల్లో రాదు కదా. 16 1s are 16 వస్తుంది. 16 నుంచే స్టార్ట్ అవుతుంది 16 టేబుల్లో. 3 అనేది రాదు కాబట్టి మనం ఏం చేయాలి? పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ పాయింట్ అనేది కోషెంట్లో పెట్టామంటే ఇక్కడ మనం 1 0 పెట్టుకోవడానికి అలో ఉంటుంది. సో 16 30 16 టేబుల్లో నియరెస్ట్ వన్ చూసుకోవాలి. 16 1s are 16. సో వాట్ ఈస్ ద రిమైండర్ హియర్? 10 minus 6 is 4, 2 minus 1 is 1. So 14 we got. Next again 14 16 టేబుల్లో రాదు. సో మనం ఎలాగో డెసిమల్ ప్లేస్లోనే ఉన్నాం కాబట్టి 0 మనం డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఇది 140. సో 16 టేబుల్లో 140 రాదు. నియరెస్ట్ వన్ ఏమొస్తుందో చూడండి. 8s are వస్తుంది చూడండి. 16 8s are is how much? 128. సో ఇది 3, ఇది 10. 10 minus 8 is 2, 3 minus 2 is 1, 1 minus 0 is 0. నెక్స్ట్ అగైన్ 12 అనేది 16 టేబుల్లో రాదు. సో 0 పెట్టుకోవాలి 1 0. సో 120 అయింది. సో 16 టేబుల్లో 120 రాదు. బట్ నియరెస్ట్ వన్ ఏంటి? 7s are వస్తుంది చూడండి. 16 7s are 112. సో సబ్ట్రాక్షన్ చేస్తే 8 వస్తుంది. సో అగైన్ 0 పెట్టుకోండి. సో 16 5s are
ఎంత 16 5s are 80. సో ద రిమైండర్ ఈజ్ 0. సో మనకి వాల్యూ ఏంటి 83/16 వాల్యూ 5.1875. దట్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ we'll move to the next question, that is x comma y and z are three natural numbers such that x square plus 2xy plus y square equals to 100, y square plus 2yz plus z square is equals to 56, x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2z is equals to 400. Then the value of yz minus x కనుక్కోవడానికి ఫస్ట్ మనకు y z x ఈ వాల్యూస్ ఏంటో తెలియాలి కదా. వాళ్ళు ఇచ్చిన 3 ఈక్వేషన్స్ ద్వారా మనం xyz వాల్యూస్ కనుక్కుందాం. సో xyz అనేది న్యాచురల్ నెంబర్సే అంటున్నాడు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి 1 2 3 సో ఆన్. సో 1 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అంటారు. చూడండి x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 100. ఇది చూస్తే మనకు ఒక ఫార్ములా గుర్తొస్తుంది కదా, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా. వాట్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ కదా, ఈక్వల్స్ టు 100. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 100ని నేను 10 స్క్వేర్ అని రాయొచ్చు. ఎందుకు? 100 అంటే ఏంటి 10 ఇంటూ 10 కదా. 100 అంటే ఏంటి 10 ఇంటూ 10. 10 ఇంటూ 10 అంటే 10 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎక్స్పోనెంట్ని 2గా రాసుకోవచ్చు. చూడండి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్. 2 విల్ గెట్ క్యాన్సల్డ్. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 10 వచ్చింది మనకి. నెక్స్ట్ వై స్క్వేర్ ఇది చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఇది కూడా ఒక ఫార్ములానే, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఫార్ములాస్. ఇవి ఇంపార్టెంట్, ఐడెంటిటీస్ అనేది ఇంపార్టెంట్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 400. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 400ని మనం 20 ఇంటూ 20 అని రాయొచ్చు. ఓకేనా, 20 20s are 400. సో 20 ఇంటూ 20నే మనం 20 హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. 20 అనేది 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎక్స్పోనెంట్ 2 రాసుకోవాలి. 2 విల్ గెట్ క్యాన్సల్డ్. యూ విల్ గెట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 20. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. సో ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ వన్, వై స్క్వేర్ ప్లస్ 2yz ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 256. దీన్నే మనం వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. 256నే మనం 16 ఇంటూ 16 రాయొచ్చు. 16 16s are 256. సో 16 హోల్ స్క్వేర్. 2 విల్ గెట్ క్యాన్సల్. యూ విల్ గెట్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 16. ఇది థర్డ్ ఈక్వేషన్. ఈ 3 ఈక్వేషన్ మనం సాల్వ్ చేసి మనం ఎక్స్ అండ్ వై జెడ్ వాల్యూస్ కనుక్కుందాం. ఫస్ట్ ఈ ఎక్స్ ప్లస్ వైని నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. సో మనకి ఏమవుతుంది, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఐ కెన్ రైట్ 10. ఎక్స్ ప్లస్ వై వాల్యూలో నాకు ఈక్వేషన్ 1లో 10 ఉంది కదా, ఆ 10 నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. 10 ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 20. 10 అటు పంపిస్తే వాల్యూ జెడ్ వాల్యూ వచ్చేస్తుంది నాకు. ఇక్కడ 10 అనేది యాడ్ అవుతుంది కదా, యాడ్ అవుతున్న నెంబర్ని నేను ఆర్హెచ్ఎస్కి పంపిస్తే అది సబ్ట్రాక్ట్ అవుతుంది, ఆర్హెచ్ఎస్లో ఉన్న నెంబర్తో సబ్ట్రాక్ట్ అవుతుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 minus 10 is 10. మనకి z వాల్యూ వచ్చింది. నెక్స్ట్ విల్ ఫైండ్ అవుట్ ది y వాల్యూ, అదర్వైజ్ x వాల్యూ విల్ ఫైండ్ అవుట్. సబ్స్టిట్యూట్ 3 in 2. 3ని మనం 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది చూడండి, y ప్లస్ జెడ్ ప్లేస్లో 16 సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 20. 16 అటు పంపిస్తే ఏమవుతుంది, ఇక్కడ 16 అనేది యాడ్ అవుతుంది కదా, ఆర్హెచ్ఎస్కి వెళ్తే సబ్ట్రాక్ట్ అవుతుంది. సో 20 minus 16 is 4. సో x is equals to 4, z is equals to 10. ఈ రెండు వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు y వాల్యూ వస్తుంది. చూడండి, సబ్స్టిట్యూట్ ఎక్స్ వై జెడ్ ఇన్ ఈక్వేషన్ 2. సో ఏమవుతుంది, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ కదా, x అంటే 4, y ఏంటో మనకు తెలియదు, z అంటే ఎంత 10 is equals to 20. So 4 plus 10 is how much, 14. 14 plus y is equals to 20. సో దీన్ని ఇక్కడ రాస్తాను చూడండి. సో 14 ప్లస్ y కదా,
సో 14ని నేను ఇటు సైడ్ పంపించాను అనుకో, ఇక్కడ 14 అనేది యాడ్ అవుతుంది. యాడ్ అవుతున్న నెంబర్ని నేను అదర్ సైడ్కు పంపించినప్పుడు ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. చూడండి, y ఈజ్ ఈక్వల్స్ టు 20 మైనస్ 14. 20 మైనస్ 14 ఈజ్ 6. సో y వాల్యూ 6 వచ్చింది. సో మనం ఏ వాల్యూ కనుక్కోవాలి, yz మైనస్ ఎక్స్ కదా. yz minus x is equals to y is how much? Y is 6 into z is 10 minus x. X is 4. So 6 tens are 60 minus 4. 60 minus 4 is 56. So option 1 is correct. I hope you understood all the questions, and thank you for watching this video.